రాత్రికాల ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడా స్తోత్రాలు, సజీవుడ వందనాలు, సర్వోన్నతుడా స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. గతించిన తండ్రి, ఉదయకాలము నుంచి ఈ రాత్రి ఈ క్షణం వరకు అయా మీరు మాకు తోడై ఉండి నడిపించినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. ఎస్ లార్డ్, ఎంతో మంది రాత్రి కాలాన్ని చూడలేక గతించిపోయారు. ఎన్నో ప్రమాదాల వలన, ఎన్నో సమస్యల వలన తండ్రి వారి రాత్రి కాలంలో దుఃఖిస్తున్నారు, బాధపడుతున్నారు. అయినప్పటికీ తండ్రి, మీ యొక్క ఉన్నతమైన కృపను బట్టి మా అందరిని సజీవులుగా ఉంచి, మా ప్రతి పనిని ఆశీర్వదించి, మాకు ప్రతి విషయంలో జ్ఞానం ఇచ్చి, మమ్మల్ని బలపరిచి, మా ప్రతి ప్రయాణంలో తండ్రి మీరు మాకు తోడై ఉండి ఏ అపాయాలు జరగకుండా కాపాడి భద్రపరిచినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రాముఖ్యంగా మరొకసారి రాత్రిన మేమందరము కూడా కుటుంబంతో కలిసి ఈ విధంగా మీ పాద సన్నిధిన చేరి మిమ్మల్ని స్తుతించుకునే ఈ గొప్ప అవకాశం దయచేసినందుకు కూడా లెక్కించలేని స్తుతులు నాయన, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఎస్ లార్డ్, నీ పాదమును కీడునకు దూరముగా తొలగించుకొనుము అని సామెతల గ్రంథం 4వ అధ్యాయం 27వ వచనం ద్వారా నాయన మాకు తెలియజేస్తున్నారు. ఎవరైతే తండ్రి ఇంకనూ ఈ రాత్రి కాలంలో పాపంలో ఉంటూ అయా మీకు విరోధంగా తండ్రి మీకు ఆయాసకరంగా జీవిస్తున్నారో అటువంటి వారిని బట్టి నాయనా మీరు మాట్లాడుతున్నారు. మీ పాదమును కీడు నుంచి దూరంగా తొలగించుకోండి. ఆ విధంగా చేసినట్లయితే సంతోషముగా, ఆనందముగా ఉంటారు అని తండ్రి మాకు సెలవిస్తున్నారు. తండ్రి, ఎవరైతే బిడ్డలు ఇంకను తండ్రి పాపం నుంచి దూరంగా లేరో అయ్యా వారందరిని బట్టి అయ్యా ప్రార్థిస్తున్న వారందరూ కూడా పాపం నుంచి, కీడు నుంచి దూరముగా తండ్రి వెళ్ళిపోయి అయ్యా బిడ్డలు తండ్రి మారు మనసు పొందుకొని అయ్యా వారు కూడా తండ్రి మంచి జీవితాన్ని జీవించే కృప దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. ఈ యొక్క రాత్రి కాలంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరున దీవించండి నాయన, ఆశీర్వదించండి ప్రభువా. అయా బిడ్డలు నమ్మకముతో, విశ్వాసముతో ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉండంగా వారందరిని తండ్రి ఉన్నతంగా దీవించండి, ఉన్నతంగా ఆశీర్వదించండి ప్రభువా. అయా ప్రార్థిస్తున్నాం. అనేక మంది బిడ్డలు అనారోగ్య సమస్యల చేత పీడించబడుతుండగా నాయన, హాస్పిటల్స్ లో, ఐసీయూలలో ఉంటుండగా ప్రభువా నాయన, నిరాశతో ఉంటుండగా, ఆశలే లేనటువంటి పరిస్థితులు ఈ రాత్రి కాలంలో వారు చూస్తుండగా వారిని దర్శించండి, సంపూర్ణమైన ఆరోగ్యంతో వారిని నింపండి ప్రభువా. నాయన ప్రార్థిస్తున్నాం. హార్ట్ ప్రాబ్లమ్స్ నుంచి, లివర్ ప్రాబ్లమ్స్ నుంచి, లంగ్స్ ప్రాబ్లమ్స్ నుంచి, అయా కిడ్నీ సమస్యల నుంచి అయా ప్రతి ఒక్కరికి విడుదల దయచేయమని, సంపూర్ణ ఆరోగ్యంతో నింపమని అడుగుతున్నాం తండ్రి. ఎంతో మంది బిడ్డలు స్కిన్ ప్రాబ్లమ్స్ తో బాధపడుతున్నారు నాయన, విడుదల దయచేయండి ప్రభువా. అయా బ్లడ్ ఇన్ఫెక్షన్స్ తో బాధపడుతున్నారు, విడుదల దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అయా మైగ్రేన్ తలనొప్పిని బట్టి ఎంతో మంది దుఃఖిస్తున్నారు. ఆ మైగ్రేన్ తలనొప్పి నుంచి యేసు నామములో వారిని విడిపించండి ప్రభువా. అయా గొంతు సంబంధమైన, కంటి సంబంధమైన ప్రాబ్లమ్స్ నుంచి కూడా విడిపించండి తండ్రి. అయా బీపీ, థైరాయిడ్, అయా షుగర్ అన్నిటిని కూడా నార్మల్ గా ఉంచుటకు సహాయం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. పీసీఓడి, ఆర్థరైటిస్ నుంచి విడుదల దయచేయండి నాయన. అయా ఎవరైతే తండ్రి డైజెషన్ ప్రాబ్లమ్స్ తో, గ్యాస్ట్రిక్ సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో వారందరిని బట్టి కూడా అడుగుతున్నాం. మంచి ఆరోగ్యంతో వారిని నింపండి. మోకాళ్ళ నొప్పుల నుంచి విడుదల దయచేయండి నాయన తండ్రి. కండరాల నొప్పుల నుంచి విడుదల దయచేయండి ప్రభువా. ఇంకా బయటకు చెప్పుకోలేని ఎటువంటి బలహీనతలతో, వ్యాధులతో బిడ్డలు బాధపడుతున్నా వాటన్నిటి నుంచి బిడ్డలకు విడుదల అనుగ్రహించమని అడుగుతున్నాము. డిప్రెషన్ లో బిడ్డలు ఉన్నారు నాయన, డిప్రెషన్ నుంచి విడుదల దయచేయమని, అపవాది దురాత్మ క్రియల చేత పీడించబడుతుండగా నజరేయుడైన యేసు నామములో వారందరికీ ఈ విడుదల, స్వస్థత అనుగ్రహించమని అడుగుతున్నాం ప్రభువా. అదే విధంగా తండ్రి, ఈ యొక్క రాత్రి కాల సమయంలో నాయన అప్పుల్లో ఉన్న ప్రతి ఒక్కరిని గురించి అడుగుతున్నాం. ప్రతి అప్పును తొలగించండి, వారు చేస్తున్న కష్టార్జితాన్ని ఆశీర్వదించండి. అయా బిడ్డలు తండ్రి ఉన్నతంగా ఉండటానికి సహాయము దయచేయండి ప్రభువా. అదే రీతిన ప్రభువా, ఎంతమంది బిడ్డలైతే గర్భఫలం లేకున్నారో వారిని దర్శించండి ప్రభువా. అయా భార్యాభర్తల మధ్య ఉన్న ఆ లోపాలు సవరించబడి వారు గర్భఫలం పొందుకునే కృప దయచేయండి నాయన. సొంత గృహాల కోసం ప్రార్థిస్తుండగా సొంత గృహమును బిడ్డలుగా అనుగ్రహించండి నాయన. వివాహాల కోసం ప్రార్థిస్తున్నారు నాయన, వివాహాన్ని మీ చిత్తంలో ఘనముగా జరిగించమని అడుగుతున్నాం తండ్రి. అయా కుటుంబంలో సమస్యలు, విభేదాలు, ఒకరంటే ఒకరికి పడనటువంటి పరిస్థితులు ఉంటుండగా ఆ కుటుంబాలను దర్శించండి. కుటుంబాల్లో ఎవరితోనూ ఎటువంటి గొడవలు లేకుండా
ప్రేమతో, సమాధానంతో, అయా గౌరవంతో జీవించే కృప దయచేయమని అడుగుతున్నాం తండ్రి. భార్యాభర్తల మధ్య ఉన్న గొడవలను తొలగించండి ప్రభువా. రక్త సంబంధికుల మధ్య ఉన్న గొడవలను తొలగించండి ప్రభువా. అయా ఎవరైతే బిడ్డలు కోర్టు కేసులో చిక్కుబడ్డారో ఆ కేసు నుంచి వారికి విడుదల అనుగ్రహించండి నాయన. ఎవరైతే బిడ్డలు తండ్రి నైట్ డ్యూటీలో ఉన్నారో నాయన, నైట్ ప్రయాణాలు చేస్తున్నారు ప్రభువా, వారందరూ కూడా సురక్షితంగా క్షేమంగా ప్రయాణించుటకు సహాయం దయచేయండి నాయన. ఎస్ లార్డ్, అదే విధంగా వివిధ దేశాల బిడ్డలు ఉంటున్నారు, వారందరినీ దీవించండి. వారి పనులను, చదువులను, ఉద్యోగాలను అన్నిటినీ ఆశీర్వదించమని అడుగుతున్నాం తండ్రి. అయా వీసా ఇంటర్వ్యూస్ విషయంలో, ఇమిగ్రేషన్స్ విషయంలో సహాయము దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అదే రీతిన నాయన ఎవరైతే బిడ్డలు తండ్రి లోన్స్ కొరకు, పెన్షన్స్ కొరకు, ప్రమోషన్స్ కొరకు ప్రార్థనలు చేస్తున్నారో, అప్లికేషన్స్ పెట్టుకుని ఉన్నారో, అవన్నీ కూడా తండ్రి అప్రూవ్ అవ్వడానికి సహాయము దయచేయమని అడుగుతున్నాం నాయన. ఎస్ లార్డ్, ఈ రాత్రి కాలంలో మా భారతదేశాన్ని కూడా దీవించండి అయ్యా, ఆశీర్వదించండి ప్రభువా. దేశంలో బోర్డర్స్ లో రక్షణగా ఉన్న సైనికులను, వారి కుటుంబాలను కూడా ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదించమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. ఈ రాత్రి కాలంలో మేమందరము కూడా సేద తీరబోతుండగా తండ్రి మాకు మంచి నిద్ర దయచేయండి, కంటి నిండా నిద్ర దయచేయండి. దురాత్మ క్రియల నుంచి, దొంగల నుంచి, శత్రువుల నుంచి అయా మాకు ఈ రాత్రంతను భద్రత అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అయా ఎవరికి కూడా నిద్రలేమి, పీడకలల సమస్యలు లేకుండా ప్రతి బిడ్డకు తండ్రి సుఖవంతమైన నిద్రను, కంటి నిండా నిద్రను మీరే అనుగ్రహించమని మమ్మల్ని, మా కుటుంబాన్ని, మాకున్న సమస్తాన్ని కూడా మీ పాద సన్నిధిని పెడుతుండగా మరలా ఉదయకాలాన్ని మేమందరము కూడా సజీవులుగా చేరి మీ నామాన్ని గణపరుచుకునే అవకాశం దయచేయమని కృపగలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.